కార్టిలేజ్ అంటే ఏంటి, అసలు డ్యామేజ్ అవుతున్నట్టుగా ఎలాంటి లక్షణాలతో గుర్తించగలరు? కార్టిలేజ్ అనేది రెండు ఎముకలు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఒక జాయింట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎముకల చివర్లలో ఉండేటువంటి మెత్తటి గుజ్జు లాంటి పదార్థాన్ని కార్టిలేజ్ అంటాం. ఆ కార్టిలేజ్ స్పెషాలిటీ ఏంటంటే దానికి ఎలాంటి నర్వ్ సప్లై కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఉండదు. దీనివల్ల ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. నర్వ్ సప్లై ఉండదు కాబట్టి కార్టిలేజ్ అనేది ఎలాంటి నొప్పిని కాజ్ చేయదు. కార్టిలేజ్లో ఎలాంటి నొప్పి ఉండదు. అందువల్లనే మనం కొన్ని వేలు లక్షల సార్లు జాయింట్ని మూవ్ చేసినా కూడా కార్టిలేజ్ బాగున్నప్పుడు ఎలాంటి నొప్పి రాదు జాయింట్లో. కానీ కార్టిలేజ్ ఎప్పుడైతే అరుగుదలకి గురవుతుందో, కార్టిలేజ్ ఎప్పుడైతే డ్యామేజ్కి గురవుతుందో దెబ్బల వల్ల, దీనివల్ల అప్పుడు ఎముకలోంచి నొప్పి స్టార్ట్ అవుతుంది మనకి. కార్టిలేజ్కి బ్లడ్ సర్క్యులేషన్ అంటూ ఏమి ఉండదు. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే కార్టిలేజ్ దానంతా అదే స్వంతంగా మానేటటువంటి అవకాశం లేదు. హీలింగ్ అనేది జరిగే అవకాశం లేదు. ఎప్పుడైతే చర్మములో గాయమైనా లేకపోతే ఎముకలు విరిగినా ఎలా అయితే మానుతుందో అలాగా కార్టిలేజ్ మానేటటువంటి అవకాశం లేదు. కార్టిలేజ్కి అంతా కూడా దాని సస్టెనెన్స్ గురించి ఎముకల చివర్లో కానీ కీళ్ళలో కానీ ఉండేటువంటి ఫ్లూయిడ్, దాని ద్వారానే దానికి లైఫ్ అనేది ఉంటుంది. అందుకని కార్టిలేజ్ డ్యామేజ్ వల్ల వచ్చేటటువంటి నొప్పిని తగ్గించుకోవడానికి హీలింగ్ అనే ప్రాసెస్ జరగదు. ఓకే, అంటే మృదులాస్థి అంటుంటారు. కరెక్ట్. అది ఆ ఎముక చివర్లలో ఉండేటువంటి స్మూత్గా ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది అండ్ రబ్బర్ లాగా ఉంటుంది, కుషనింగ్ ఎఫెక్ట్ తోటి. కరెక్ట్. ఓకే, అది ఎప్పుడైతే మనం మూవ్ చేస్తున్నామో ఎంత స్మూత్గా ఉండి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత ఈజీ మూవ్మెంట్ ఉంటుంది. బికాస్ దానికి ఎలాంటి నర్వ్ సప్లై లేదు కాబట్టి నొప్పి లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే అది తగ్గిపోతా ఉందో దాని థిక్నెస్ తగ్గడం కానీ లేకపోతే చిన్న గాయం వల్ల ఒక చిన్న పీస్ లాగా లేసిపోవడం కానీ జరిగినప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది. నడి వయసు వాళ్ళలో చాలాసార్లు వచ్చేటటువంటి కారణం నొప్పికి ఏంటంటే రిపీటెడ్గా ఒక పర్టికులర్ పొజిషన్లో, అంటే కింద కూర్చోవడం కానీ లేకపోతే బాగా మెట్లు ఎక్కడం దిగడం కానీ కాళ్ళు బాసిపట్టేసి కూర్చోవడం కానీ ఇలాంటి వాటిల్లో ఒక చిన్న ఏరియా ఆఫ్ ది మోకాల్లో మాత్రమే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఆ ఏరియాలో ఉండేటువంటి కార్టిలేజ్ బాగా థిన్ అవుట్ అయిపోయి అప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది. అదే పెద్ద వయసు వాళ్ళల్లో వయసుతో పాటు కొంచెం కొంచెంగా అరుగుతూ వచ్చి మొత్తం జాయింట్ అంతా కూడా కార్టిలేజ్ పోతుంది. ఇది ఈ రెండిట్లలో తేడా.